సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. మీ పిల్లల చేతిలో ఉన్న ఫోన్ వారి బాల్యం బలి తీసుకునే ఆయుధంగా మారుతుందా? సోషల్ మీడియా అనే మాయాజాల్లో చిక్కుకుని వారి భవిష్యత్ అంధకారమవుతోందా? ఈ ప్రమాదం పసిగట్టిన టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్లో ఒక సంచలన ప్రైవేట్ మెంబర్ బిల్ ప్రవేశపెట్టారు. 16 ఏళ్లలో పిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించాలన్నదే ఈ బిల్లు ఉద్దేశం. సైబర్ వేధింపులు, ఆన్లైన్ మోసాల నుంచి మన పిల్లల్ని కాపాడేందుకు టెక్ దిగ్గజాల మెడలు వంచేందుకు వేసిన ఈ తొలి అడుగు దేశవ్యాప్తంగా ఒక పెను తుఫానుకు నాంది పలకబోతోంది. మొత్తానికి పిల్లల చేతిలో ఉన్న ఫోన్ వారి బాల్యంలోని బలి తీసుకోవడమే కాదు, సోషల్ మీడియా బారిన పడి ఎంతమంది విలువలాడుతున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆల్మోస్ట్ ప్రతి కుటుంబంలో ప్రతి పేరెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే ఇది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ శ్రీహరి. నిజంగా చాలా మంచి బిల్లు ఇది. లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రవేశపెట్టిన బిల్లు. ఇంకా బిల్లులో ఏ అంశాలు ప్రస్తావించారు? ఇక ఈ బిల్లుకు సంబంధించి నిజంగా పూర్తి స్థాయిలో అమల్లో వస్తే చాలా మంది దీని నుంచి రక్షించబడి అవడమే కాదు, చాలా మంది పిల్లలు కూడా మళ్ళీ వాళ్ళ గతంలో బాల్యం ఎలా ఉండేదో ఆ బాల్యం అనుభవించే రోజులు వస్తాయనుకోవచ్చేమో. అసలు ఇంకా ఏం చెప్తుంది ఆ బిల్? రైట్. గుడ్ మార్నింగ్ సతీష్. ఏదైతే ఈ చిన్నపిల్లలు 16 ఏళ్ల లోపల చిన్నారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రధానంగా ఏదైతే సోషల్ మీడియా ఉందో, సోషల్ మీడియా వల్ల ఇప్పటికే చిన్నారులు బాగా ఎడిక్ట్ అయిపోవడం, దీనికి మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెరగకపోవడం, ఆటల పట్ల అదేవిధంగా శారీరకమైన మానసికమైన ఆహ్లాదకరమైన వాతావరణం వైపు వారు అటువైపు వాళ్ళ మనసు అనేది అటువైపు మలుచుకోకుండా ప్రధానంగా సోషల్ మీడియా వైపే పెద్ద ఎత్తున ఏదైతే ఉందో మొబైల్లో ఉన్న యూట్యూబ్ షార్ట్లు కానీ వీటన్నిటి పట్ల, లేదంటే ఏదైతే సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవగాహన పెంచుకోవాల్సిన చిన్నారుల్లో వీటన్నిటి పట్ల ఏవైతే ఉన్నాయో బాగా ఎడిక్ట్ అవ్వటం, వాటి పట్ల సోషల్ మీడియాలో అసభ్యకర పదజాలాలు, అదేవిధంగా ఏవైతే టెక్నికల్గా ఎలా అయితే ఇప్పుడు ఉన్న సోషల్ మీడియాలో ప్రధానంగా చూసుకున్నట్లయితే కొన్ని హ్యాకర్స్ ఇలాంటి వారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చిన్నారుల మనోభావాలు, అదేవిధంగా చిన్నారుల మెదడు పైన పడే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన ఇప్పటికే మంత్రి నారా లోకేష్ ఏదైతే ఎన్నికల ప్రచారంలో పెద్ద యువతకైతే హామీ ఇచ్చారు. చిన్నారులు పెద్ద ఎత్తున చిన్ననాటి నుంచే వారు అలమర్చుకోవాల్సిన ఆలోచనలు, అలవాట్లు ఇవన్నీ కూడా కాలక్రమేణా మారుతూ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో ఉన్న యూట్యూబ్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన పెద్ద ఎత్తున అటు దారి మళ్ళుతుంది, మనసు మారుతుంది అని చెప్పని ఇప్పటికే వాటన్నిటినీ ఒక సమగ్రంగా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రక్షాళన చేసే దిశగా ఒక బిల్లును తీసుకొస్తాం. దీనికి ఈ యూట్యూబ్ ఏవైతే సోషల్ మీడియా ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా త్వరితగతిన వారందరినీ కూడా కాపాడేందుకు, ఎవరైతే చిన్నారులు ఉన్నారో వారందరినీ కాపాడేందుకు తగిన ప్రణాళికని రూపొందించుకుంటామని చెప్పని అప్పుడు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాలు ఉన్నాయో పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఇప్పటికే కేంద్ర ఏదైతే ఎంపీ గుంటూరు ఏదైతే పల్నాడు ఎంపీ కృష్ణదేవరాయ ఉన్నారో కృష్ణదేవరాయ ఇప్పటికే ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లు ఏదైతే ఉందో ఇది ఆమోదం కనుక తెలిపితే రాష్ట్ర వ్యాప్తమే కాదు ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా చిన్నారులు అందరికీ కూడా ఒక మంచి పరిణామంగా పేర్కొనవచ్చు. అయితే ఏదైతే ఈ చిన్నారులు ఉన్నారో దేశవ్యాప్తంగా ఉన్న అందరూ చిన్నారులకు కూడా ఇది ఉపయోగపడే అవకాశం కాబట్టి అటు కేంద్రం కూడా త్వరితగతిన వారికైతే సహకరించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పని కూడా మనకైతే సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఉందో ఓవరాల్ అంశాలన్నిటినీ కూడా దీనిపైన కూలంకుషంగా అటు రాష్ట్ర వ్యాప్తంగా అటు పార్లమెంట్లో కానీ అటు రాజ్యసభలో కానీ చర్చించి దీనిపైన ఒక ఆర్డర్స్ అయితే పాస్ చేసే అవకాశం కూడా కనపడుతుంది. సతీష్. రైట్. థ్యాంక్ యూ శ్రీహరి.